టాలీవుడ్ లో చిరంజీవి నిష్క్రమణ తర్వాత నెంబర్ 1 స్థానానికి ప్రధాన పోటీదారులుగా ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులే. వీళ్ళిద్దరూ గత కొన్నేళ్ల నుంచి ఎప్పటికప్పుడు తమ బాక్సాఫీస్ స్టామినా చూపిస్తూనే ఉన్నారు. ఇద్దరు నెంబర్ 1 స్థానానికి ప్రధాన పోటీదారులు కాబట్టి వాళ్ళ అభిమానుల మధ్య ఆటోమేటిక్ గా శత్రుత్వం ఉంటుంది. ఈ శత్రుత్వం ఓ మోస్తారు స్థాయిలో మొదలై ఈ మధ్య తీవ్ర రూపం దాలుస్తోంది. తమ హీరో సినిమా హిట్ అయినప్పుడు అవతలి హీరో అభిమానుల్ని ఎద్దేవా చేయడం, అవతలి హీరో సినిమా పోయినప్పుడు ఎటకారాలు చేయడం ఈ మధ్య కామన్ అయిపోతుంది. పోయినేడాది పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు నెల వ్యవధిలో వచ్చాయి. ముందుగా పవన్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం వచ్చింది, అది డిజాస్టర్ గా బాప్ అయింది. ఇక పవన్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు. అంతకుముందు మహేష్ అభిమానులు చేసిన దాంట్లో పోలిస్తే చాలా ఎక్కువే చేశారు పవన్ ఫ్యాన్స్. ఫ్లాపోత్సవం డిజాస్టర్ స్టార్ మహేష్ బాబు అని ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. మహేష్ డాన్సుల మీద ఎటకారాలాడారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు కాటం రాయుడు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో నిన్న ఉదయం నుంచి మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. రాయుడు రీచ్ చేస్తాం పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోలింగ్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. సినిమా గురించి ఎద్దేవా చేస్తూ పవన్ డాన్సుల గురించి ఎటకారాలాడుతూ పవన్ అభిమానుల్ని ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులు కూడా తోడై పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తుండడం విశేషం. పోయినేడాది జనతా గ్యారేజ్ రిలీజ్ టైంలో ఆ సినిమాకు కొంచెం డివైడ్ టాక్ రాగానే పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అందుకే వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకుంటున్నారు.